మాఘమాసంలో రథసప్తమికి పాలు పొంగిస్తాం, చిక్కుడుకాయలతో రథం కూడా చేస్తాం. ఇంకా తరగని కూరలు కూడా తినాలి అంటారు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేస్కి తరగని కూరలు తినాలి అంటారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయలతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చిక్కుడుకాయలు మనం చేత్తో ఇలా ఒలుచుకుంటాం కదా, అందుకు చిక్కుడుకాయలతో ఒక మంచి కూర చూపిస్తున్నాను. చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి, దేనికైనా బాగుంటుంది. పుల్కాల్లోకి, వాటికి ఎందులోకైనా సూపర్గా ఉండే చిక్కుడుకాయ కర్రీ మీ అందరి కోసం. చిక్కుడుకాయలన్నిటినీ ఫస్ట్ మనం ఒలిచేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేయాలి. ఇప్పుడు వాటన్నిటిని ఒక జల్లెడలో వేసి వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేయాలి. తర్వాత టమాటాలని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో టమాటాలు తరగకూడదు కదా, సో వాటిని అలాగే వేసేసుకోవాలి. వేసేసుకుని కడిగిన చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. తర్వాత నేను అందులో జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, కారం, తర్వాత ఆయిల్ కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ ఆన్ చేయకుండా చేస్తున్నాను నేను. ఇలా చిక్కుడుకాయ ముక్కలకి, టమాటాలకి మొత్తం కారం, ఉప్పు, నూనె అన్నీ పట్టేలా శుభ్రంగా పైనుండి కింద వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. తరిగే పని ఉండదు కదా, సో ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది రెసిపీ చేసుకోవడానికి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలు ఉడికిపోయి ఉంటాయి కదా, వాటిని గరిటెతో ఇలా స్మాష్ చేసేసుకోవాలి. టమాటాలు మొత్తాన్ని స్మాష్ చేసుకుని ఒకసారి మళ్ళీ పైనుండి కింద వరకు మొత్తం కలుపుకున్నాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మూకుడు మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూకుడు మీద మూత తీసి చిక్కుడుకాయలు ఉడికేలేదో చూసుకోవాలి. అలాగే కొంతమందికి గ్రేవీగా ఇష్టం ఉంటుంది కదా కూర, వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంతమందికి డ్రైగా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. తరగాల్సిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఈ కర్రీకి. సో తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.